హాయ్ అండి. ఈ వీడియో నేను శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. మొదటి శ్రావణ శుక్రవారం నేను పూజ ఎలా చేశాను, నా పూజా విధానం, నేను గుడికెళ్ళి నా రోజువారీ పనులు మొత్తం చెప్తానండి. ఆ రోజు వీడియో తీశాను. ఈ గుమ్మం ముందు ఉప్పు ఎందుకు పెట్టానంటే, ఉప్పు అంటే అదేదో దిష్టి కోసం పెట్టారని అందరూ అనుకుంటారండి. కాదండి, లక్ష్మీదేవి అండి. ఒక కప్పులో ఉప్పు పోసి నిమ్మకాయ బద్ద కోసి ఒక నిమ్మకాయ బద్ద పసుపు, ఒక నిమ్మకాయ బద్ద కుంకుమ, అది మన గుమ్మం ముందు పెట్టుకున్నామంటే లక్ష్మీదేవి మన గుమ్మం దగ్గరే తిష్ట వేసి కూర్చున్నట్టండి. ఏదో దిష్టి కోసం పెట్టారని అందరూ అనుకుంటారు. ఇంకా నా పనులండి, ఆ రోజు ఫ్రైడే రోజు నేను 5:30 కల్లా నిద్ర లేసానండి. ఇంకా 4:30కే నిద్ర లేద్దాం అనుకున్నాను, కానీ అలారం మోగలేదండి. నేను ఫోన్ సైలెంట్లో పెట్టాను అలారం పెట్టి. ఎట్ట మోగుద్దండి, అందుకని 5:30 కల్లా లేసాను. అయినా పిల్లలకు, మా చిన్నబాబు కాలేజీకి వెళ్ళాలి, అడావిడి అయిపోయిందండి పనులన్నీ. మళ్ళీ బాబుని పంపించిన, మళ్ళీ మా కుట్టి బాబుని స్కూల్కి తీసుకెళ్ళాలా. ఇంకా మొత్తం నా పనులు అడావిడిగానే జరిగిపోయాయండి. ఆ రోజు ఎట్టకేళ్ళకి 9 పూజ కూడా పూర్తి చేసేసుకున్నాము. చేసుకొని మా కుట్టి బాబుని 9 స్కూల్ దగ్గర వదిలిపెట్టినట్టుగా మా వారు వెళ్తుంటే అదే బండి మీద గుడికి కూడా వెళ్ళి వచ్చానండి. ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో పనులు అయిపోయినాక 9 గుడికి కూడా వెళ్ళాను. నేను ఇందాక చూపించిన గుడి కన్నికా పరమేశ్వర గుడి, అమ్మవారి టెంపుల్ అండి. మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇంకా గుడికి వెళ్ళి వచ్చినాక బాగా ఆకలి అవుతుందండి. కాకపోతే రాత్రి చపాతీలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇంకెలాగా వంట చేసేసుకొని ఒకేసారి చపాతీలో పప్పు వేసుకుని తినాలని ఆకుకూరలు వస్తున్నానండి. మా వారు మా చిన్నబాబుని కాలేజీకి వదిలిపెట్టి వచ్చేటప్పుడు రోజు ఒక ఆకుకూర కట్ట తీసుకొస్తాడండి. తాజాగాను ఫ్రెష్గా బాగుంటాయండి. అప్పటికప్పుడు తీసుకొచ్చిన ఆకుకూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు చుక్కకూర, ఒకరోజు గోంగూర, ఈరోజు తెల్ల తోటకూర తీసుకొచ్చాడండి. మామూలు కొయ్య తోటకూర తీసుకొచ్చేసి ఉంటే నేను తీగూరలాగా ఉడకబెట్టి పిండేసి తాలింపు వేసుకొని తినేవాళ్ళం అండి. కాకపోతే ఈరోజు తెల్ల తోటకూర తీసుకొచ్చాడు. దీన్ని పెరుగు తోటకూర అంటారు. అందుకని పెసరపప్పు వేసి పప్పు వండాలనుకొని పెసరపప్పు నానబెట్టానండి. ఇట్టు చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఈ పెసరపప్పు, ఈ తోటకూర ఇలాగా చేసుకుంటే చపాతీలు చాలా టేస్ట్గా ఉంటాయి. అన్నం లేకన్నా చపాతీలు బాగుంటుందండి ఈ పప్పు కూర. నేను ఎలా చేశానంటే, పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను. తోటకూర అంతా క్లీన్ చేసి పెసరపప్పు పెట్టేసి కుక్కర్లో పెట్టేసి ఒక టమోటా, ఒక చిన్న ఉల్లిపాయ రెబ్బ ఒకటి, ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి స్టవ్ మీద పెట్టేసాండి. చింతపండు పక్కన నానబెట్టుకుంటాను. ఎప్పుడు పప్పు వండాలన్నా చింతపండు పక్కన నానబెట్టుకుంటానండి. ఎందుకంటే పప్పులో పెట్టామంటే ఉడకదు. నేను అసలు కుక్కరే పెట్టనండి. నాకు 2 సార్లు కుక్కరు పేలిందండి. ఇంకా అప్పటి నుంచి నాకు చాలా భయం కుక్కర్ పెట్టాలంటే. నాకు పెద్ద కుక్కరు, చిన్న కుక్కర్ 2 ఉన్నాయి. కానీ ఈ 2 కుక్కర్లు అలాగే పేలాయండి మధ్యలో పప్పు పెట్టేటప్పుడు. అందుకని నేను అసలు కుక్కర్ వాడట్లేదు. ఈ మధ్య ఈ బుడ్డి కుక్కర్ చాలా ముద్దుగా ఉందండి. నేను వేరే ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. దీన్ని చిన్నగా వెంకటేశ్వర స్వామికి శనివారం కట్టు పొంగలు వండుతుండేదాన్ని. ఇంకా అట్ట మామూలుగా నేను ఇంట్లో కూడా ఆకుకూర పప్పు అవి వండుకుంటున్నాను. కొంచెం ధైర్యం వచ్చేసింది ఇప్పుడు. ఆ కుక్కర్ పొయ్యి స్టవ్ మీద పెట్టింటాంచి నేను బయట వెళ్ళి నిల్చుంటానండి. కుక్కర్ మొత్తం విజిల్ వచ్చినాక నిదానంగా వచ్చి టక్కన స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అప్పుడు ధైర్యంగా వంటగదిలో ఉంటాను. ఇంకా పప్పు ఉడికిపోయిందండి. తీసి ఎనిపేసాను. ఎనిపేసి ఇంక తాలింపు వేసేసాను. ఇప్పటికే ఆకలి వేసేస్తుందండి. చాలా టైం అయింది. 5ంటికి లేచా కదా, బాగా ఆకలేస్తుంది. నేను ఈ పని చేశాక 12 అయిపోయింది. మా కుట్టి పాప క్యారేజ్ కానీ ఉంటే ఇంకా హడావిడిగా ఫాస్ట్గా ఇంక వంట చేసుకొని అన్నం కూడా తినేదాన్ని కదా, మళ్ళీ క్యారేజ్ తీసుకెళ్ళేదాన్ని. కానీ ఆ రోజు ఇంటికి వచ్చేసిందండి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి స్కూల్ వాళ్ళే సెలవు ఇచ్చేశారు. ఇంకా పాప కూడా వచ్చేసింది. అయితే పాప వచ్చాక నేను అన్నం కూర చేసేసాను. కుట్టి పాప కానీ ఉంటే అస్సలు చేయనీదండి. నేను చేస్తాను ప్రతి దాంట్లోకి వచ్చేస్తుంది. నేను చేస్తామంటుంది, తోటకూర వలుస్తానంటుంది, అన్నం వంచుతానంటుంది, అన్ని పనులు చేస్తానంటుందండి మా కుట్టి పాప. ఇంకా అయిపోయిందండి, పప్పు చేసేసాను. ముందు అన్నం తినాలండి, బాగా ఆకలి వేసేస్తుంది. ఇంకా అన్నం వేసేసుకొని తినేసినాక అప్పుడు గుర్తుకొచ్చినాయండి మళ్ళీ ముందు రోజు మిగిలిన చపాతీలు ఉండి. ముందు అన్నం పల్లెల్లో పెట్టుకున్నాం, గుర్తుకొచ్చినాయి.
కానీ ముందు ఇంకా అన్నం తినేసి ఒక గంటకి మళ్ళీ చపాతీలు తిన్నానండి. ఎంత బాగా కుదిరిందండి ఈరోజు తోటకూర పప్పు. నాకు ఎక్కువ పప్పు చేయను రాదండి. నేను ఎక్కువ నాన్ వెజ్ కూరలు బాగా వండుతాను. మా చెల్లి అయితే పప్పులు, సాంబార్లు ఇవి చాలా టేస్ట్గా ఉండుద్దండి. నాకు పప్పు చేయను అంత టేస్ట్ రాదు. కాకపోతే ఏదో అలా ట్రై చేసేస్తాను. కాకపోతే ఈరోజు బాగా కుదిరింది నాకు. రోజు ఇంత బాగా పప్పు అసలు రాదు నాకు. నేను ఎండు చేపల కూరలు బాగా చేస్తాను. బాగా చేయటం కాదు, బాగా తిన్న కూడా తింటాను. ఎండు చేపల కూరలు అంటే నాకు బాగా ఇష్టము, బాగా చేస్తాను. పచ్చి చేపల కూర కూడా అంత పెద్ద రాదండి. ఎండు చేపల కూరే బాగా వచ్చుద్ది. పచ్చి చేపల కూర మా మమ్మీ బాగా చేస్తుందండి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. నేను మళ్ళీ చికెను, మటను ఇవన్నీ బాగా వండుతాను. బిర్యానీ కూడా బాగా వండుతానండి నేను చాలా వరకు. ఈ పప్పు కూరలే రావు. ఇంక అన్నం తినేసి సర్లే ఒక గంట రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ చపాతీలు తిందామని మేగడ ఉంటే మొత్తం మేగడ తీసుకొచ్చి చిలుకుతున్నానండి. రేపు శనివారం 7 వారాల వ్రతం చేస్తున్నా కదా, ఎన్న పోసి తీసి నెయ్యి చేద్దామని ఒక వారం నుంచి పెట్టున్నానండి మేగడి. దాన్ని చిలికేసి ఎన్న తీయాలని. కాకపోతే మిక్సీ వేస్తే తొందరగా పని అయిపోద్ది. కాకపోతే మళ్ళీ మిక్సీ కడగాలంటే అదొక బద్ధకం అండి నాకు. అందుకనే ఒక గంట ముందు తీసి పెట్టేసామనుకో ఫ్రిడ్జ్లో నుంచి, తర్వాత ఈజీగా మనకు ఎన్నపోస అనేది వచ్చేస్తుందండి. నేను ఒక గంట ముందు పక్కన తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి. తర్వాత చిలికినాక బాగా వచ్చేసింది, తొందరగానే వచ్చేసిందండి ఎన్నపోస. అట్టా మేగడి ఫ్రిడ్జ్లో పెట్టి బయట ఒక గంట తీసి పెట్టుకొని తర్వాత చిలికామనుకో ఇంకా ఆఖరికి చపాతీలు కూడా తినేసేయాలని ఫిక్స్ అయిపోయానండి. మా వారు అన్నానికి వచ్చాక చపాతీలు ఆడున్నాయనుకో ఎక్కువ చేస్తావు అంటాడు. నాకేం పిండి తక్కువ కలుపుకొని రాదు, నేను ఎక్కువ కలుపుతానండి చపాతీ పిండి. నేను ఒక్కరోజు చపాతీ చేస్తే 3 రోజులు స్టాక్ ఉంటాయి. నా చెయ్యట్టాడిదండి, మోయినంగా చేయటం అస్సలు రాదు నాకు. ఇంకా మా వారు వచ్చాక చపాతీలు కూడా వేయించాలి. అయినా ఇంకా 2 ఉన్నాయిలండి స్టాక్ ఆడ. నేను 2 వేసుకుంది, 4 చపాతీలు మిగిలాయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఓకేనండి, బాయ్ బాయ్. నా శుక్రవారం వీడియో అండి ఇది. ఓకేనండి, బాయ్ అండి. ఇంకా